ఇట్లా కొట్టి ఇట్లా కొడతాడన్న. అసలు టోనీ కనిపించిండు, కపిల్ దేవ్ కనిపించిండు. ఏందన్నా వాళ్ళు కొత్తగా డిఫరెంట్ గా బ్యాటింగ్ ఆడి నిజంగా నాకు కోచింగ్ నేర్చుకుని క్రికెటర్ చూసినా అట్లా ఆడిన స్టేడియం లా అతర కొట్టేసింది అన్న క్రికెట్ మ్యాచ్ మాత్రం. తర్వాత మళ్ళా ఆ కుస్తీ ఫైట్ చూస్తుంటే మాత్రం సేమ్ హనుమంతుడి దగ్గర అనిపించిన బజరంగ్ బలి కనిపించింది. అంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టు రామ్ చరణ్ గారు చెప్తున్నా యాడ్సాప్ అన్న. ఆ ఫిట్నెస్ ఏంది, ఆ యాక్టింగ్ ఏంది, అసలు దేనికి దానికి క్రికెట్ మ్యాచ్ కి అలాగ ఉన్నది డిఫరెంట్ క్యారెక్టర్, మళ్ళా కుస్తీ ఫైటింగ్ అలాగ ఉన్నది. దేని క్యారెక్టర్ దానికి డిఫరెంట్ గా చేసిండు అన్న. నిజంగా చెప్తున్నా ఈ సినిమా మాత్రం ప్యాండ్ మూత మూగిపోతానా. ఇది ఒక మంచి హిట్ సినిమా, బ్లాక్ బస్టర్ రామ్ చరణ్ కెరియర్ లా. మళ్ళీ రంగస్థలం తర్వాత కూడా చెప్తాను, రంగస్థలం ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి అది రంగస్థలం ప్యాండ్ కాకుండా ఇది ఒక ప్యాండ్ మూవీ, పెద్ద మూవీ మాత్రం ఒక స్థాయిలోకి వెళ్ళిపోతుంది. సాంగ్స్ రచ్చ రంబోలా స్టెప్స్ ఎట్టున్నా రామ్ చరణ్ మాత్రం ఇచ్చి పడేసి మన మెగాస్టార్ చూసానిపించింది. డాన్స్ చేస్తున్నా అంత బాగుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ రామ్ చరణ్ కెరియర్ లా రాసి పెట్టుకోండి. మళ్ళీ ఒక కేజీఎఫ్, ఒక పుష్ప, ఒక బాహుబలి ఆ కలెక్షన్ ఎట్లా కొట్టిందో పెద్ద కలెక్షన్ అంత కొట్టి పడేస్తుంది. కొట్టాలి మా తెలుగు సినిమా ఒక స్థాయిలోకి కూడా మనస్ఫూర్తి కోరుకుంటా. జై పెద్ది. మాత్రం భయంకరంగా ఉంది. ఆ బాడీ ఏంటిదన్న మామూలుగా లేదు. ఇంతకు ముందు ఏ సినిమాలో లేని బాడీ బిల్డప్ అంతా తీసుకొచ్చారు. మరి బుచ్చిబాబాని ఏం ప్లాన్ చేసుకుంటున్నాయేమో తెలియదు కానీ భయంకరంగా ప్లాన్ చేసుకుంటున్నాం. అవును, మరి ఉప్పెన సినిమాకే భయంకరంగా ఉంది. ఆ సినిమా సింపుల్ గా వచ్చి బ్లాక్ బస్టర్ అయింది. మరి ఈ సినిమా ఇంకెంత పెద్ద హిట్ అవుతుందో చూడాలి. మేక్ ఓవర్ అంటే సినిమా ఏ సినిమాలోనూ చూడలేదు బాడీ ఈ రామ్ చరణ్ గారికి. కానీ ఈ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ అయిపోతుంది పక్కా. భయంకరంగా హనుమంతుడు భీముడు లాగా కనిపిస్తున్నాడు. భీముడు లాగా కనిపిస్తున్నాడు ఆ కథ ఎత్తుకున్నప్పుడు. లేచిపోతే పక్క సైడ్ కూడా ఆడుకో అంటాడు. అంతే, సైడ్ కి ఆడుకో అమ్మ పుష్ప అంటాడు. పెద్ద వస్తే మా బ్లాక్ బాస్టర్ అయిపోతుంది. థ్యాంక్ యూ.